చాలామంది 5,000 మెడిసిన్ సీట్లు ఫ్రీగా వస్తాయని చెప్పేసి ఈరోజు ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు మరి అమరావతికి 1,000 కోట్లు, ఆ నీళ్లు తోడడానికి కొన్ని 1,000 కోట్లు మరి ఈరోజు ఖర్చు పెడుతున్నాడే, దానికైతే డబ్బులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు పేదవాళ్ళు చదువులకు నా దగ్గర డబ్బులు లేవు, మేము చేయలేమని చెప్తున్నాడు. కేవలం ఎందుకు ఆయన కుట్ర అంటే, ఇవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి శాశ్వతంగా నిలబడిపోతుందని ఒకే ఒక కుట్రతో ఈరోజు ఈ విధానం మధ్యన ఈరోజు ఆయన చేసే కుట్రలకి ఆయన చేసే విధానం బాగలేదు. ఆయన చేసే విధానం ఈరోజు పేదవాళ్ళంతా కూడా నలిగిపోతున్నారు. పేద విద్యార్థులు బలైపోతున్న పరిస్థితి. ఈరోజు అందరూ కూడా కళ్ళు తెరవాలి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కళ్ళు తెరచాలి. దీన్ని సాధించాలి. గతంలో పెద్ద వాళ్ళంతా కూడా పెద్ద మేధావులు పెద్ద వాళ్ళంతా ప్రాణత్యాగం చేస్తేనే స్వాతంత్ర దినోత్సవం ఈరోజు మనం హాయిగా ఉండగలిగాం. ఈరోజు కేవలం మన రాష్ట్రంలో ఉన్న 10 మెడికల్ కాలేజీలు సాధించుకోవడానికి మనమంతా కూడా పేదవాళ్ళ తరపున, పేదవాళ్ళ తల్లిదండ్రులు, పేదవాళ్ళ యూత్ అంతా కూడా ఈరోజు ముందుకొస్తే వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా అండగా ఉండి పోరాటానికి సిద్ధంగా ఉంటుంది అని ఒకసారి తెలుసుకోండి. కోటి సంతకాల సేకరణ కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మెడలు వంచేకి ప్రజలంతా కూడా చాలా గట్టిగా ఉన్నారు దీనిపైన. ఇది ఒక్కటే చాలు వాళ్ళని గద్దె దింపడానికి. కాబట్టి ఈరోజు ప్రతి యువత ఈరోజు గరుడు కట్టిన వాళ్ళ లెక్క ఈరోజు సైన్యంగా ఈరోజు ముందుకొస్తున్నారు. ఈరోజు ఇప్పటికి కూడా దిగిరాని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పేదల ఆశలు నీళ్లు చల్లుతున్నాడు. కాబట్టి ఇప్పటికి దిగరాని పక్షంలో దీన్ని ఇంకా కూడా పేదల తరపున వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా పేదల తరపున పార్టీకి పనిచేస్తుంది. కాబట్టి మేమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా అండగా ఉండి మరి దీన్ని సాధించుకోగలుగుతామని చెప్పేసి. యాటివైనా ఉచితమే. నువ్వు ఈ రోజు వరకు హెలికాప్టర్లో ఇన్ని డబ్బులు తగలబెట్టి తిరుగుతున్నారు తప్ప ఈ పేద ప్రజల కోసం ఇది చేయాలనే ఉద్దేశం కానీ ఆశయం కానీ ఎక్కడా లేదు. కాబట్టి నేను చెప్పేది ఈరోజు చెప్పేది ఏమంటే, ఏదైనా పేద ప్రజలకు చేయాలనుకుంటే చెయ్యెత్తి పెట్టాల్సింది ఒక జగన్మోహన్ రెడ్డి, చేయి చాపి ఆదుకునాల్సింది కూడా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనందరం, మనమే కాదు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు, మేధావులు, అన్ని పార్టీల వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేసి ఇది మంచి పైన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చింది చెడు పని అని ఆలోచన చేయండి. ఈరోజు విద్య కోసం మేమంతా మా నాయకుడు చెప్పిన దానికి ఇంత పోరాటం చేస్తున్నాం. మాకు తోడుగా విద్యార్థులు కానీ, మొన్న ఈ మధ్య ఒకసారి హైదరాబాద్లో ఒక యూనివర్సిటీలో